ఎపిసోడ్ 22 సముద్ర హృదయం వైపు లోతైన ప్రయాణం. విహాన్ సముద్ర తీరంలో నిలబడి ఉన్నాడు. దూరంగా సముద్ర మధ్యలో తిరుగుతున్న పెద్ద చక్రం అతని దృష్టిని ఆకర్షిస్తోంది. నీరు అక్కడ బలంగా తిరుగుతూ ఒక చీకటి వలయం ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. సముద్ర సంరక్షకుడి కాంతి గోళం మెల్లగా చెప్పింది. అది సముద్ర హృదయం ఉన్న ప్రదేశం. అక్కడే సముద్ర క్రిస్టల్ ఉంటుంది. విహాన్ సముద్రాన్ని చూసి అడిగాడు, అక్కడికి ఎలా చేరుకుంటాం? అప్పుడే సముద్రం నుంచి ఒక అద్భుతమైన జీవి బయటకు వచ్చింది. అది పెద్ద తాబేలులాగా కనిపించింది. కాని దాని కవచం నీలి కాంతితో మెరుసుతోంది. కాంతి జీవి ఆశ్చర్యంగా చెప్పింది, ఇది సముద్ర మార్గ సంరక్షక తాబేలు. ఇవి లోతైన నీటి మార్గాలను చూపిస్తాయి. ఆ తాబేలు నెమ్మదిగా విహాన్ దగ్గరకు వచ్చి ఆగింది. దాని కళ్లలో ఒక ప్రశాంతమైన తెలివి కనిపిస్తోంది. విహాన్ జాగ్రత్తగా దానిమీదకి ఎక్కాడు. తాబేలు మెల్లగా సముద్రంలోకి దూకింది. కొన్ని క్షణాల్లోనే విహాన్ పూర్తిగా నీటి లోపలికి వెళ్ళిపోయాడు. కాని అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. అతను నీటి లోపల కూడా సులభంగా శ్వాస తీసుకోగలుగుతున్నాడు. కాంతి జీవి నవ్వుతూ చెప్పింది, ఈ ప్రపంచంలో ప్రవాహశక్తి నిన్ను కాపాడుతోంది. నీటి లోపల ప్రపంచం అద్భుతంగా కనిపిస్తోంది. పెద్ద పెద్ద పగడపు అడవులు ఉన్నాయి. వాటిమీద రంగురంగుల చేపలు మెరిసిపోతూ తిరుగుతున్నాయి. కొన్ని చోట్ల సముద్ర మొక్కలు కాంతిని విడుదల చేస్తున్నాయి. విహాన్ ఆశ్చర్యంతో అన్నాడు, ఇది ఒక వేరే ప్రపంచంలా ఉంది. తాబేలు వేగంగా ఈదుతూ ముందుకు వెళ్తోంది. కొంతసేపటి తర్వాత వారు సముద్రం చాలా లోతైన ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ నీరు మరింత చీకటిగా ఉంది. దూరంగా ఒక పెద్ద ప్రకాశం కనిపిస్తోంది. కాంతి గోళం చెప్పింది, అదే సముద్ర క్రిస్టల్. విహాన్ ఆ దిశగా చూశాడు. సముద్ర నేల మధ్యలో ఒక భారీ క్రిస్టల్ నిలబడి ఉంది. అది ఒక పెద్ద పర్వతంలా కనిపిస్తోంది. కాని ఒక సమస్య ఉంది. ఆ క్రిస్టల్ చుట్టూ నీరు చాలా వేగంగా తిరుగుతోంది. ఆ చక్రం మధ్యలో ఒక చీకటి నీడ కనిపిస్తోంది. కాంతి జీవి గంభీరంగా చెప్పింది, ఇది సాధారణ ప్రవాహం కాదు. ఎవరో దీన్ని అస్థిరం చేశారు. అప్పుడే నీటిలోపల ఒక భారీ నీడ కదిలింది. విహాన్ వెంటనే జాగ్రత్తగా చుట్టూ చూశాడు. కొద్ది సెకన్ల తర్వాత ఒక భారీ సముద్ర సర్పం బయటకు వచ్చింది. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. సముద్ర సంరక్షక గోళం భయంతో చెప్పింది, ఇది సముద్ర చీకటి సంరక్షకుడు. చాలా కాలంగా నిద్రలో ఉన్న జీవి. విహాన్ ఆ సర్పాన్ని చూసి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతని చేతిలోని సంగమ ముద్ర మెల్లగా ప్రకాశిస్తోంది. సముద్ర సర్పం క్రిస్టల్ ముందు తిరుగుతూ గట్టిగా గర్జించింది. ఇప్పుడు విహాన్ ముందు మరో పెద్ద పరీక్ష నిలబడి ఉంది. సముద్ర హృదయాన్ని కాపాడటానికి అతను ఈ చీకటి సంరక్షకుడిని ఎదుర్కోవాల్సిందే.